సీఎం సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ అడ్వైజర్లుగా షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించిన సర్కార్ అందరికీ కేబినెట్ హోదాతో పదవులు ఇచ్చింది. అంటే ఇక్కడ వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, మిత్రులు. తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అంటే ప్రత్యేక గౌరవం ఇవ్వాలి. తర్వాత అంటే నిజంగా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి పదవును ఆశించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం సలహాదారుగా ఆయనని తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తర్వాత షబ్బీర్ అలీ ఇక్కడ కామారెడ్డి సీటుకు సంబంధించి ఆయనను వదులుకొని తర్వాత ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఆయనను కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించి అడ్వైజర్లుగా నియమించుకుంది ఈ ప్రభుత్వం. హర్కర వేణుగోపాల్ కూడా. రాష్ట్ర సర్కార్ 3 ప్రభుత్వ సలహాదారులను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ను ప్రభుత్వ సలహాదారులుగా, పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవిని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. అందరికీ కేబినెట్ హోదాతో పదవులు ఇచ్చింది. అయితే వాళ్ళు ఎంతకాలం ఈ పదవిలో కొనసాగుతారన్న విషయాన్ని మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. సీఎం రేవంత్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్ రెడ్డికి సీఎం సలహాదారుగా అవకాశం దక్కింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ కొంతమందిని ఇట్లా సెట్ చేస్తూ పోతా ఉంది ప్రభుత్వం. అంటే ఎవరైతే త్యాగం చేసిండ్రో, ఎవరైతే కొంతవరకు అంటే ఇక్కడ సీట్ల విషయంలో కానీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తూ వెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.